శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం, డిమ్డ్ యూనివర్సిటీ, కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. గిడుగు వెంకటరామూర్తి జయంతి సందర్భంగా ఏలూరులోని కత్తెపు వీధిలో ఉన్న శ్రీ సాయి వినోద్ పబ్లిక్ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ కె శాంతికుమారి, డైరెక్టర్ కె వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవం వేడుకల్లో 120 మంది స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల ద్వారా తెలుగు భాష విశిష్టతను, గొప్పదనాన్ని చాటి చెబుతూ ప్రదర్శననిచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి అని తెలిపారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, వీలును తెలియజెప్పిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి అని కొనియాడారు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడని, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది, శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని చెప్పారు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ప్రతి ఒక్కరికి వీలైందన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 24 గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. Hey.
గోవు పాలు గరటెడైన చాలు గడిపిడైన నేల కరువు పాలు బత్తి గడుపు కూడా పట్టడంత చాలు పాలు గరటెడైన చాలు గడిపిడైన నేల కరువు పాలు బత్తి గడుపు కూడా పట్టడంత చాలు విశ్వదాభిరామ వినురవేమ. వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈయన జయంతిని మనం పురస్కరించుకొని ఆంధ్ర తెలుగు మాతృభాషగా జరుపుకుంటున్నాము. అది ఏ రోజున అంటే ఆగస్టు 29న తెలుగు భాషకు గిడుగు వారు చేసిన సేవలకు ఆంధ్రులు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మాతృభాషా దినోత్సవం. మనం మొదటిగా నేర్చుకున్న తల్లిబడిలో నేర్చుకున్న మొదటి భాష మన తెలుగు భాష. ప్రతి మనిషికి విద్యార్థి దశలో ఉన్నప్పుడు మనం మొట్టమొదటిగా నేర్చుకున్న అక్షరం ఆ. మనం ఈరోజు ఇంత ఘనంగా ఈ మాతృభాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించారు. ఆయన చాలా మంచిగా కవిత్వాలు చెప్తారు. చాలా గొప్పగా విద్యార్థులందరిలో తన భాషా సరళి చేత ఎంతమందిలో తీర్చిదిద్దారు. అలా ఆయన తీర్చిదిద్దుతూ ఈ గ్రాంధిక భాషని వ్యవహారిక భాషలోకి మార్చాలి. ఒక ప్రాంతంలో ఒక భాష మాట్లాడటం, ఒక రాష్ట్రానికి ఒక భాష మాట్లాడటం ఇలా కాకుండా తెలుగు వారందరూ సరళమైన పద్ధతిలో ఒకే రకంగా భాష ఒకటి మాట్లాడాలని, ఆ భాషని అందరికీ వ్యవహారిక భౌతిక భాషలోకి ఆ భాషని తర్జుమా చేసి ప్రాంతం వైద్యుగా యాసల వారిగా కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో, పండిత పామరులందరికీ అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టారు. దానిదే గ్రంథస్థం చేశారు. ఏదైతే మాట్లాడుతున్నామో అదే ఈరోజు మనం చక్కగా చదవగలుగుతున్నాం, మాట్లాడుతున్నాం. ఒక భాష ఇంగ్లీష్ తీసుకోండి, అది బాగా చదివిన వాడు ఇంగ్లీష్ చదివిన వాడే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. అలాగే హిందీ, ఉర్దూ, ఇలా మరాఠీ, కన్నడ ఈ భాషలో ఒక వ్యవహారిక శైలి వేరు.
కానీ బాగా ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు మాత్రమే దాన్ని మాట్లాడతాం. అలా కాకుండా మన తెలుగు అచ్చమైన తెలుగు, పదహారణాల తెలుగు, అచ్చమైన తెలుగు అందరికీ అర్థమయ్యే విధంగా విదేశీయులు సైతం పొగడబడింది మన తెలుగు భాష. మన అందరి భాష మాతృభాష. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ స్కూల్లో సాయి వినోద పబ్లిక్ స్కూల్లో ఇంత ఘనంగా జరగడానికి కృషి చేసిన మేనేజ్మెంట్ వారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ, పిల్లలందరూ చక్కగా పేరెంట్స్ సహాయంతో, టీచర్స్ సహాయంతో 120 మంది పైగా చక్కగా తెలుగులో వాళ్ళకి వచ్చిన విధంగా ప్రాజెక్టు చేశారు. చక్కగా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. స్కూల్లో ఇది మొదటిసారిగా ఇలా ఇంత ఘనంగా జరగడానికి అవకాశం కల్పించిన ఈ మేనేజ్మెంట్ వారికి, నా తోటి ఉపాధ్యాయులందరికీ, అలాగే విద్యార్థులందరికీ నా యొక్క మాతృభాష శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ, బాంటే అనురాగం, బాంటే మమకారం, తల్లి లాంటి తెలుగు భాషని ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి దేశంలో ప్రతి తెలుగువాడు తనకున్న నైపుణ్యాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి తెలుగు వీరులకు తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఎంతో మంది కవులు తెలుగు భాషని, తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుమూల దేశాలలో ప్రకటించి తెలుగు సత్వాన్ని, తెలుగు యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా పొందుపరిచారు. అలాంటి మహానుభావులు మన దేశంలో, మన రాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. అలాంటి ఈ యొక్క పండుగని మన సాయి వినోద పబ్లిక్ స్కూల్లో మేనేజ్మెంట్ ద్వారా ఉపాధ్యాయులతో, విద్యార్థులతో కలిసి జరుపుకోవడం, దీనికి అనేక మంది తల్లిదండ్రులు వచ్చి మాకు ప్రోత్సాహాన్ని అందించడం మాకు చాలా